భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో రామాలయం పరిసర ప్రాంతాలకి వరద నీరు చేరింది. భారీ వర్షాలకు ఆలయంలోని అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. గోదావరి కరకట్ట స్లూయిజ్ల నుంచి వర్షపు నీటిని అధికారులు పంపింగ్ చేయకపోవడంతో ఆలయ ప్రాంతంలోకి నీరు చేరింది. ఇక అధికారుల నిర్లక్ష్యంతోనే ఆలయ ప్రాంతం మరోసారి నీట మునిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో రామాలయం పరిసర ప్రాంతాలకు వరద నీరు చేరింది. భారీ వర్షాలకు ఆలయంలోని అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. గోదావరి కరకట్ట స్లూయిజ్ల నుంచి వర్షపు నీటిని అధికారులు పంపింగ్ చేయకపోవడంతో ఆలయ ప్రాంతంలోకి నీరు చేరింది. ఇక అధికారుల నిర్లక్ష్యంతోనే ఆలయ ప్రాంతం మరోసారి నీట మునిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చెప్పండి. థ్యాంక్ యూ గాయత్రి. భద్రాచలంలోని రాత్రి నుంచి భారీ వర్షాల కారణంగా మన రైట్ ఉదయ్, చెప్పండి. థ్యాంక్ యూ గాయత్రి. భద్రాచలంలోని భారీ వర్షాల కారణంగా అన్నదాన సత్రంలోకి భారీ ఎత్తున నీళ్లు చేరడంతో భద్రాచలం వద్ద భారీ ఎత్తున నీళ్లు చేరడంతో నడుం లోతు నీళ్లతోటి భద్రాచలం వద్ద మొత్తం పూర్తిగా జలమయమైన మనం చూసుకోవచ్చు. సో మనం చూసిన వరకు అయితే భద్రాచలంలోని రైట్, థ్యాంక్ యూ ఉదయ్.